హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే మౌగ్లీ ప్రీమియర్ చూస్తున్నాను సండే 70 ఎంఎంలో. మూవీ మాత్రం బాగానే ఉంది అండ్ విత్ టూ గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ డీసెంట్ సెకండ్ హాఫ్. సో ఫస్ట్ నాకు సినిమాలో మెయిన్లీ వర్క్ అయినాయి ఎమోషన్స్, ఆ లవ్ స్టోరీ, ఇంకా ఫ్రెండ్షిప్. హీరో హీరో ఫ్రెండ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. బట్ కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసిందంటే క్లైమాక్స్ ఒకటి. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా చూపించుంటే బాగుండేది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి హీరో ఒక డూప్ క్యారెక్టర్ ఇస్తాడు. మూవీస్ షూటింగ్‌లలో హీరోకి డూప్‌గా యాక్ట్ చేస్తాడు. అండ్ అక్కడే హీరోయిన్ పరిచయం అయితుంది. సో అక్కడి నుంచి వాళ్ళ లవ్ స్టోరీ అనేది వెళ్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ఈ లవ్ స్టోరీ, ఈ షూటింగ్స్ ఇవే ఉంటాయి మనకి. అండ్ అక్కడక్కడ కొంచెం కామెడీ ఉంటుంది. ఆ కామెడీ చాలా బాగా వర్క్ అయింది నాకైతే. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఫ్రెండ్ మధ్యకున్న కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. అక్కడ రైటింగ్ చాలా బాగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ కొంచెం దారి తప్పింది. అంటే సినిమాలో సెకండ్ హాఫ్ మనకి స్టోరీ మీద కొంచెం ఫోకస్ పెట్టకుండా విలన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. సో, అక్కడ మనకి మూవీ కొంచెం డైవర్ట్ అయితుంది. అంటే కొంచెం బానే రాసుకున్నాడు. బట్ ఎగ్జిక్యూషన్‌లో కొంచెం ఫెయిల్ అయ్యాడు. సెకండ్ హాఫ్‌లో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఫారెస్ట్‌లో. ఆ సీక్వెన్స్ మనకి మాక్సిమం ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అంతే ఉంటుంది. కొంచెం దాన్ని లెంతీగా బాగా ఎగ్జిక్యూట్ చేసి చూపుంటే మాత్రం చాలా బాగా వర్క్ అయ్యేది స్క్రీన్ మీద. సెకండ్ హాఫ్‌లో ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చాలా బావుంటుంది. అండ్ క్లైమాక్స్ అయితే కొంచెం ఇంకా బాగా రాసుకోవాల్సింది. అంటే మళ్ళీ మనకి అక్కడ సేమ్ ఈరోజు మార్నింగ్ 'అఖండ'లో ఏదైతే నేను చెప్పాను గదా! కొంచెం దేవుడిని బాగా చూపిస్తున్నారు సినిమాలో. అంటే అవసరం లేని దగ్గర దేవుడిని చూపిస్తున్నారు. సేమ్ ఇక్కడ గూడా మనకి ఆ క్లైమాక్స్‌లో సేమ్ ఒక దేవుడి సీక్వెన్స్ ఉంటుంది హనుమంతునిది. అక్కడ అవసరం లేదు మనకి. వేరే అంటే ఒకటి అనుకుంటారనమాట. ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో, అది వేరే విధంగా చూపించొచ్చు. అంటే మనకెందుకో ఈ మధ్య బాగా యూసేజ్ అయిపోయింది దేవుడిని. అంటే అవసరం లేని దగ్గర వాడడము. ఏదో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆడియన్స్‌ని పుల్ చేయడం థియేటర్‌కి. నాకు తెలిసి నెక్స్ట్ మూవీస్‌లో వర్క్ అవ్వదేమో. యాక్చువల్లీ ఈ సినిమాలో పెద్ద వర్క్ అవ్వలేదు ఆ సీను. అంటే ఫోర్స్‌గా పెడుతున్నారు ఆ సీన్స్. కొంచెం అయి తగ్గిస్తే బావుంటది సినిమాలల్ల. ఇంకా సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ ఎలా ఉంటాయంటే నీకు ఆల్‌మోస్ట్ ఎమోషన్ ఇట్లా నువ్వు ఏడుస్తున్న టైంకి కట్ చేస్తాడు అక్కడ సీను. అంటే చూపిచ్చేయాల్సింది. నువ్వు ఆల్రెడీ అంత ఎమోషన్ చూపిస్తున్నప్పుడు నువ్వు ఆ సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్‌కి మూవ్ అయిపోవడం అది కొంచెం డిసప్పాయింట్‌మెంటే. సో, మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే సందీప్ మనకి సెకండ్ హాఫ్‌లో ఆల్‌మోస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ పెట్టాడు. సో, దానివల్ల సినిమా కొంచెం సెకండ్ హాఫ్ మనకి తగ్గుతుంది. అది ఒక్కటి చూసుకొనుంటే సినిమా బావుండేది. నెక్స్ట్ పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుందాం. 'రోషన్' మాత్రం ఇరగదీశాడు యాక్టింగ్ అయితే. నేను ఫస్ట్ మూవీ 'బబుల్ గమ్' చూడలేదు. ఈ మూవీలో మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. అంటే ఏదో సెకండ్ మూవీ చేస్తున్న యాక్టర్‌లా గాకుండా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ యాక్టర్స్ ఉంటారు కదా! సో, అలా చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేస్తాడు. ఎమోషనల్ సీక్వెన్స్ అయితే టూ గుడ్ అనమాట. కామెడీ సీన్స్ ఉంటాయి అక్కడక్కడ అది కూడా చాలా బాగా చేస్తాడు. ఆల్మోస్ట్ హి డన్ ఎ గ్రేట్ జాబ్. నెక్స్ట్ 'వైవార్ష' అలియాస్ 'ప్రభాస్ బంటి' చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఎమోషన్ సీన్స్, కామెడీ సీన్స్ అంటే సెకండ్ హాఫ్‌లో అని, ఫస్ట్ హాఫ్‌లో అని కొన్ని బాండ్ ఉంటుంది. హీరోకి ఇంకా 'వైవార్షకి'. ఆ బాండ్ అంత స్ట్రాంగ్‌గా ఉందంటే వీళ్ళ యాక్టింగ్ వల్లనే. మనకి కనెక్ట్ అయిపోతాము. వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి. చాలా బాగా కనెక్ట్ అయితాము. హీరోయిన్ డెబ్యూటెంట్ చాలా బాగా చేసింది యాక్టింగ్. మామూలుగా సినిమాలో హీరోయిన్‌కి ఒక్క డైలాగ్ గూడా ఉండదు. నువ్వు ఒక్క డైలాగ్ లేకుండా ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తోని యాక్ట్ చేసావంటే చాలా గ్రేట్. ఈ కాలంలో మనం చూస్తున్నాము హీరోయిన్స్ మాట్లాడితేనే మనకి ఆ సినిమాలో చిరాకులేస్తుంది. అలాంటిది ఒక్క డైలాగ్ లేకుండా యాక్టింగ్ చేయడం అంటే చాలా గ్రేట్. షీ డన్ అన్ ఎక్సెప్షనల్ జాబ్. మెయిన్‌లీ మాట్లాడుకోవాల్సింది విలన్ బండి సరోజ్ గురించి. సినిమాకి మెయిన్ ప్లస్సే అతను. సెకండ్ హాఫ్ నీకు ఆల్మోస్ట్ అతని మీదనే రన్ అవుతుంది. అతనొచ్చినప్పుడల్లా ఫేస్‌లో ఒక కోపం అనేది వస్తుంది మనకి. అంత బాగా చేసాడు యాక్టింగ్. మ్యూజిక్ బై కాలభైరవ. సినిమాలో ఒక 3 సాంగ్స్ ఉన్నాయనుకుంటా. పెద్దగా నేనెప్పుడు వినలేదు ఆ సాంగ్స్. సో, ఫస్ట్ టైమ్ చూసాను. జస్ట్ ఓకే అనిపించింది. బీజీఎం బావుంది. అక్కడక్కడ ఎమోషనల్ బీజీఎం ఉంటుంది. అది చాలా బావుంది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్. ఇంత టైం తీసుకున్నాడు. అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌లో వచ్చింది కలర్ ఫోటో. మళ్ళీ ఇప్పుడు. ఇంత టైం తీసుకున్నప్పుడు రైటింగ్ ఇంకా కొంచెం బావుండాల్సింది. సినిమాలో చాలా స్కోప్ ఉంది నువ్వు చూపించడానికి. బట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఆ ఎగ్జిక్యూషన్ గనుక పర్ఫెక్ట్‌లీ ఉంటే మాత్రం సినిమా హిట్ అయ్యేది. బట్ స్టిల్ సినిమా మాత్రం బానే అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ ఉంటుంది. సెకండ్ హాఫే కొంచెం ఓకే అనిపించింది. బట్ సినిమా చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడొచ్చు ఈ వీకెండ్‌కి.
సో దట్స్ ద రివ్యూ గైస్. నాకైతే మూవీ బాగానే అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీకెండ్కి అయితే అఖండ 2 కంటే చాలా బెటర్ ఈ మూవీ. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ సినిమా అని. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ వాయిస్ ఆఫ్ సినిమా.